పోరాటాల నుంచి తాను స్ఫూర్తి పొందానని మల్లు స్వరాజ్యం తరహాలోనే తాను అడవి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టానని మంత్రి సీతక్క అన్నారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఉన్నత కుటుంబంలో పుట్టి వందలాది ఎకరాలను త్యాగం చేసి పేదల కోసం పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ములుగు, నర్సంపేట వంటి ప్రాంతాల్లో దళ కమాండర్గా మల్లు స్వరాజ్యం పనిచేశారన్నారు. మల్లు స్వరాజ్యం జీవితాన్ని చదివి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టినట్లుగా వెల్లడించారు. తెలంగాణ త్యాగతనుల చరిత్ర భవిష్యత్తు తరాలకు అందించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. త్యాగము ఈ రోజులలో ఒక చరిత్రలో మిగిలిపోతున్న తప్ప ఈ జనరేషన్ లో ఎవరు అలాంటి పోరాటానికి అలాంటి త్యాగానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు. కానీ ఆమె చరిత్ర చూస్తే ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి, ఒక అగ్రకులంలో పుట్టి, వందలాది ఎకరాల ఆస్తి పాస్తులుండి, మరి ఈరోజు పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన తిరుగుబాటు జెండా ఎగిరేసి, మరి మామ అటు నర్సంపేట గాని అటు మా ఏరియాలలో కూడా కమాండర్ గా పనిచేసినటువంటి చరిత్ర. వారి చరిత్రనంతా కూడా మేము ఉద్యమాలలో ఉన్నప్పుడు మరి ఎంతో చదువుకొని స్ఫూర్తి పొందడం జరిగింది. వారి యొక్క జీవితాన్ని చదివి మమ్మల్ని మేము కూడా చక్కదిద్దుకోవడానికి ఒక సరైన పందాలో, అంటే సరైనటువంటి విధంగా జనంతో మమేకం కావడానికి కూడా ఆ రోజులలో మాకు కూడా ఎంతో స్ఫూర్తిని ఇచ్చినటువంటి పోరాట యోధురాలు మన మల్లు స్వరాజ్యం అమ్మగారు. అదే విధంగా అటు దళ కమాండర్ గా పనిచేసింది. తర్వాత ఎన్నికల పందాలోకి వచ్చి ఎమ్మెల్యేగా కూడా అయింది. చూస్తే నా లైఫ్ కూడా అలానే సాగింది. ఇప్పుడు నేను కూడా అంటే మా చిన్నతనం నుంచి అడవులలోకి వెళ్ళి ఒక ఆదివాసీ బిడ్డగా మరి అక్కడ పోరాటాల్లో పాల్గొని